మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనము బైబిల్ గ్రంథంలోని 4వ పుస్తకమైన సంఖ్యాకాండాన్ని ధ్యానించుకుందాం. సంఖ్యాకాండానికి మొత్తము 36 అధ్యాయాలు. ఈ 36 అధ్యాయాల్ని మనము 4 విధాలుగా అర్థం చేసుకుంటే చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. మొదటిగా ఏంటంటే, మొదటి అధ్యాయం నుంచి 6 అధ్యాయాలు మనం గమనించినట్లయితే దేవుడు ఇశ్రాయేల్ ప్రజల్ని ఆ యొక్క ఐగుప్తు దేశం నుంచి బయటికి తీసుకొచ్చిన తర్వాత 2వ సంవత్సరము 2వ నెల మొదటి తేదీన ఆ యొక్క సీనాయి పర్వతం దగ్గర దేవుడు ఇశ్రాయేల్ ప్రజల్ని ఆ యొక్క గోత్రాలుగా 12 గోత్రాలుగా ఆ గోత్రాల్లో ఉన్న పెద్దలను లేకపోతే వాళ్ళ యొక్క గోత్రాల్లో ఎవరైతే మనుషులున్నారో ఆళ్ళని లెక్కించడం అనేది స్టార్ట్ చేశాడు. ఆ లెక్కించిన తర్వాత అందులో నుంచి దేవుడు లేవి గోత్రాన్ని యాజక గోత్రంగా మార్చడము. ఆ విధంగా వచ్చిన తర్వాత 2వ అధ్యాయంలో దేవుడు ఆ మందసము లేకపోతే ప్రత్యక్ష గుడారం ఉంది గదా! ఆ ప్రత్యక్ష గుడారం చుట్టూ ఆ యొక్క 11 గోత్రాలని ఏ విధంగా పెట్టాడు. తూర్పున కొన్ని గోత్రాలు, తర్వాత పడమర, ఉత్తర, దక్షిణ 4 మూలల దేవుడు ఏ విధంగా వాళ్ళ యొక్క గోత్రాలను పెట్టి ఆ ప్రత్యక్ష గుడారాన్ని కాపాడుకుంటూ ముందుకు సాగిపోవడానికి దేవుడు చూశాడు. తర్వాత దేవుడు 3వ అధ్యాయంలో ఏ విధంగా ఆ యొక్క మందిరానికి సేవ చేయాలి. ఎవరు చేయాలి అంటే 30 సంవత్సరాలు పైబడి 50 సంవత్సరాల వరకు ఉన్న ఆ యొక్క యవనస్తుల్ని దేవుడు ఏర్పరచుకొని మందిర ప్రతిష్ఠిత కోసం వాడుకున్నాడు. తర్వాత ఎవరైనా సరే ఏదన్నా చనిపోయిన వాడిని ముట్టుకున్నప్పుడు అపవిత్రంగా ఉంటే ఏ విధంగా పవిత్రంగా మార్చాలి. తర్వాత ఎవరైనా సరే నాజీరు లేకపోతే ప్రతిష్ఠింపబడ్డానికి కోరుకుంటున్నారో వారు ఏ విధంగా బలర్పించి ప్రతిష్ఠిత పొందాలి. ఇవన్నీ విషయాల్ని మనము మొదటి 6 అధ్యాయాల్లో మనము చూడొచ్చు. ఈ 6 అధ్యాయాలు మనం ఒక్క మాటలో గుర్తుపెట్టుకోవాలంటే ఒకటి దేవుడు ఇశ్రాయేల్ ప్రజల్ని గోత్రాలుగా సంఖ్యను లెక్కించి ఆ యొక్క ప్రత్యక్ష గుడారం చుట్టూ కాపాడడానికి ఉంచి వాళ్ళ నుంచి 30 సంవత్సరాల పైబడి నుంచి 50 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళని మందిర ప్రతిష్ఠిత కోసం ఏర్పరిచి వాళ్ళల్లో ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరైనా సరే ఏదన్నా అపవిత్రత ఉన్నప్పుడు పవిత్రత ఎలా పొందాలి, ప్రతిష్ఠించబడాలంటే నాజీరు ఏ విధంగా పొందుకోవాలి అనే విషయాల్ని దేవుడు చక్కగా ఈ యొక్క 6 అధ్యాయాల్లో పొందుపరిచాడు. ఇక 7వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయాలు కనుక మనం బాగా అర్థం చేసుకుంటే దేవుడు ఏం చేశాడంటే అక్కడ ఆ యొక్క ఇశ్రాయేల్ ప్రజల్ని దేవుడు ఆ యొక్క ప్రత్యక్ష గుడారం యొక్క మొత్తం అయిపోయిన తర్వాత ఎలా అయితే మనము నిర్గమకాండంలో తర్వాత లేవికాండంలో చూసినట్లుగా ఆ యొక్క మందిరంలో కావాల్సినవన్నీ సమకూర్చిన తర్వాత ఇక 7వ అధ్యాయంలో మందిర ప్రతిష్ఠత మోషే ద్వారా జరపబడుతుంది. తర్వాత ఆ మందిరానికి ఎలా సేవ చేయాలి, ఏ విధంగా ఉండాలి, అదేవిధంగా అలా చెప్పుకుంటూ వస్తూ మందిరంలో పరిచర్య చేసేవాళ్ళు ఎలాగా ఉండాలని చెప్తూ చివరిగా 12వ అధ్యాయంలో మిర్యాము ఏ విధంగా ఆ యొక్క మోషే మీద సరిగినప్పుడు దేవుడు ఏ విధంగా గద్దించాడు. ఇవన్నీ విషయాల్ని మనము ఆ యొక్క 7వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు మనము చూడొచ్చు. ఇక 13వ అధ్యాయం నుంచి 25వ అధ్యాయం వరకు ఇక దేవుడు అక్కడ నుంచి ఏం చేశాడంటే ఇశ్రాయేలు ప్రజల్లో నుంచి ఆ గోత్రికుల నుంచి ముఖ్యమైన వారిని తీసుకొని ఆ యొక్క దేశాన్ని జయించుకుంటూ ముందుకెళ్ళిపోతారన్నమాట. అలా జయించుకుంటూ ముందుకెళ్తున్నప్పుడు ఆ యొక్క ప్రజల్ని ఏ విధంగా వాళ్ళు వేగుల వారీగా పంపియడము, వాళ్ళు వచ్చి చెప్పినప్పుడు వాళ్ళు ఏ విధంగా ఆ యొక్క ప్రజల్ని జయించుకుంటూ పోవడము, ఆ ప్రయాణంలో దేవుడు ఏం చెప్తాడంటే మీరు దేని దొంగలికూడదు అని చెప్పినప్పుడు అక్కడ కోరహు కొంత బంగారాన్ని దాచిపెట్టినప్పుడు వాళ్ళు ఓడిపోవడం సంభవిస్తుంది. అక్కడ తిరిగి ఆ కోరహును వాళ్ళలోంచి తీసివేసి తిరిగి దేవుడు వాళ్ళని మళ్ళీ యుద్ధ సన్నద్ధులుగా చేసి నడిపించడము. దాని తర్వాత ముందుకెళ్తున్నప్పుడు వాళ్ళు యెరికో పట్టణాన్ని జయించడము. తర్వాత ముందుకు పోతున్నప్పుడు ఆ యొక్క బిలాము మళ్ళా తిరిగి ఆ యొక్క యుద్ధానికి లేకపోతే ఆ ఇశ్రాయేల్ ప్రజలకు విరోధంగా వాళ్ళు ప్రవచించడానికి ముందుకొచ్చినప్పుడు ఏ విధంగా దేవుడు వాళ్ళని కాపాడాడు. వీటన్నిటిని మనము ఈ యొక్క 13వ అధ్యాయం 13వ అధ్యాయం నుంచి 25 అధ్యాయాల వరకు మనము చూడొచ్చు.
ఇక చివరిగా 26వ అధ్యాయం నుంచి 36వ అధ్యాయాల వరకు దేవుడు ఇక తిరిగి ఏం చేస్తాడంటే 20 సంవత్సరాల పైపై ఉన్న వాళ్ళందరినీ యుద్ధ సన్నిధులుగా తీసుకొని ఆ యొక్క ప్రతి దేశాన్ని జయించుకుంటూ చివరిగా ఆ యొక్క కనాను దేశానికి ముందు యోర్దాను నది ఉంటుంది కదా, యోర్దాను నది యువతల వరకు వాళ్ళని తీసుకొని వచ్చి ఆ స్వాస్థ్యాన్ని ఏ విధంగా పంచిపెట్టాలి, ఇక ఆ కనాను దేశంకి వెళ్ళిపోయిన తర్వాత ఎవరు ఎలాంటి స్వాస్థ్యాలు పొందుకోవాలి, ఆ 12 గోత్రాలు ఎలాంటి స్వాస్థ్యాన్ని తీసుకోవాలి అనేది మోషే ద్వారా క్లియర్గా అక్కడ వాళ్ళతో చెప్పినట్లుగా మనం చూస్తాం. ఇది ఈ యొక్క సంఖ్యాకాండాన్ని మనము ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు. ఒక మాట చెప్పాలంటే ఈ సంఖ్యాకాండంలో ఉన్న 36 అధ్యాయాల్లో చాలా ఇంకా ఈజీగా అర్థం కావాలంటే మొదటి నుంచి 12వ అధ్యాయాల వరకు దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకి ఒక పెద్దలుగా స్వాస్థ్యంగా లేకపోతే వాళ్ళ యొక్క కుటుంబ పరంగా పెద్దలను తీసుకొని వచ్చి వాళ్ళకి యుద్ధ సన్నిధులుగా మార్చి కొంతమందిని దేవుని యొక్క సేవ చేయడానికి ఉంచి ఆ విధంగా ముందుకు సాగిపోయినట్లుగా మనం చూస్తాం. మిగతా 13వ అధ్యాయం నుంచి 36వ అధ్యాయాల వరకు వాళ్ళందరినీ యుద్ధ సన్నిధులుగా తీర్చి ఆ కనాను దేశానికి ముందున్న యోర్దాను వరకు జయించుకుంటూ ముందుకు సాగిపోయాడు అనేది మనం చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఇవన్నీ విషయాలు మనం ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే అధ్యాయాల వైజ్గా మీరు చదివితే ఇంకా బాగా అర్థమవుతుంది. ఈ విధంగా మనము సంఖ్యాకాండాన్ని మన హృదయంలో పెట్టుకున్నప్పుడు మనకు సంఖ్యాకాండంలో దేవుడు ఏ విధంగా సీనాయి పర్వతం దగ్గర నుంచి ఆ యొక్క యోర్దాను నది వరకు ఇశ్రాయేల్ ప్రజలను ఎలా నడిపించాడో మనము చూడొచ్చు అన్నమాట. ఈ విధంగా మనము ఈ యొక్క సంఖ్యాకాండాన్ని జ్ఞాపకం చేసుకుందాం, హృదయంలో పెట్టుకుందాం, ధ్యానించుకుందాం. అటువంటి కృప దేవుడు మనందరికి దయచేయును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.